హలో, వినిపిస్తుందా? మీ పేరు? లక్ష్మీనారాయణ. ఏ ఊరు? నర్సరావుపేట. తిన్నారా? ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఏం చేస్తారు? ఒకటి సూపర్ మార్కెట్, ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఈ ఊరేనా? వినిపిస్తుందా? ఓకేలే. ఇప్పుడు ఏమైంది? ఇంట్లో ఛాన్సెస్ పెరిగినాయి. స్టాప్ టొబాటో ఫ్రీ. గుట్కాలు ఆపేసాయి. గుట్కాలు ఆపేసేస్తే ఒక 10 రోజులకి ఛాన్సెస్ తీసేద్దాం. నమస్తే అండి, నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నర్సరావుపేట. ఈరోజు 3వ తారీఖు మార్చి వరల్డ్ హియరింగ్ డే, ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్ నందు ఉచిత మెగా శిబిరం నిర్వహించాము. 5 సంవత్సరాల పిల్లలకి, అలానే 60 సంవత్సరాలు పైబడిన పెద్దలకి వినికిడి పరీక్షలు ఉచితంగా చేశాము. సుమారుగా 55 మంది పేషెంట్లు అటెండ్ అయ్యారు. సో పిల్లలు ఒక 4-5 వచ్చారు, దాదాపు 40 మంది పెద్దలే వచ్చారు ఈ టెస్టులకి. పిల్లలు రాకపోవడానికి లేకపోతే తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆ పెద్దలకి తగినంత అవగాహన లేకపోవటం. ఈ వినపడకపోవటం అనేది ఒక నొప్పిలాగనో, ఒక బాధలాగనో, లేకపోతే ఒక అంగవైకల్యం లాగానో కనపడదు పైకి. జ్వరం వచ్చో లేకపోతే నొప్పి వచ్చో ఏదైనా వస్తే ఆ పిల్లలు కంప్లైంట్ చేస్తే పెద్దలు గబక్కన తీసుకొస్తారు. ఈ పిల్లలు కంప్లైంట్ చేయకపోవడం, ఆ బాధ తెలియకపోవడంతో వీళ్ళు వాయిదా వేస్తుంటారు. సో అవగాహన లోపంతో ఈరోజు పిల్లలు ఎక్కువ మంది రాలేదు. సో ఈ అవగాహన ప్రజలకి పెంచడానికి మేము తగినంత కృషి చేస్తాం. ముందు కూడా వినపడకపోతే మాటలు రావు. వాళ్ళకి వినపడట్లేదు అనేది ముందు మనం గుర్తించాలి, తల్లిదండ్రులు గుర్తించి తీసుకురావాలి. ఇందుకు పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలకి అందరికి కూడా పరీక్షలు చేసే అవకాశం మన హాస్పిటల్లో ఉంది. వినపడకపోతే మాటలు రాకపోవడమే కాదు, తెలివితేటలు పెరగవు. తర్వాత ఎప్పుడో మీరు గక్కర్ ఇంప్లాంటో లేదా హియరింగ్ ఎయిడ్ పెట్టి మాటలు నేర్పినా కూడా అప్పటికే మెదడు పెరుగుదల ఆగిపోవడం వల్ల తగినంత తెలివితేటలు రావు వాళ్ళకి. వాళ్ళ యొక్క భవిష్యత్తులో జీవితంలో వెనకబడే ఉంటారు. కాబట్టి పిల్లలందరికీ పుట్టిన వెంటనే టెస్టులు చేయించి వినికిడి లోపాన్ని గుర్తించడం తల్లిదండ్రుల బాధ్యత. గుర్తించి తగిన సపోర్ట్, సహాయం అంటే హియరింగ్ ఎయిడ్ పెట్టడం, కాకపోతే త్వరగా చేయాలి. సో ఈ క్యాంపు నందు నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, అలానే డాక్టర్ శ్రీవర్షిని, డాక్టర్ విష్ణురాజు అండ్ ఆడియాలజిస్టులు డాక్టర్ కోటేశ్వరరావు అండ్ ప్రమోద్ అండ్ ఆల్సో మా సిఇఓ మస్తాన్ రెడ్డి గారు అండ్ మా స్టాఫ్ అంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇందుకు సహకరించిన యాంప్లిఫోన్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ముందు కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.